అదే వాట్సాప్ చూస్తాయా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గృహప్రవేశం వీడియోకి ఎదురు చూస్తున్నారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో వెంటనే పెట్టేస్తాను. నేనైతే హైదరాబాద్ నుండి అయితే మా ఊరైతే ఇంకా గృహప్రవేశానికి ఒక 3 రోజుల ముందు అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరాము. హైదరాబాద్ నుంచి ఏవుకుని బయలుదేరామన్నమాట. 3:30కి ఇంకా లెగిస్తే ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా 4:30కి అయితే కార్ అయితే స్టార్ట్ చేసాము. ఇంటి నుండి స్నానాలు చేసుకొని కొంచెం చాయ్ చేసుకొని అంత రెడీ చేసుకునేసరికి 4:30 అయిపోయింది. లగేజ్ అంతా చాలా లగేజ్తోని ఇంకా నేను మా ఆయన అయితే ఇక్కడ నుండి వెళ్తున్నాము. ఇంకా విజయవాడలో మా అబ్బాయి ఎక్కుతారనమాట. అదే మా బావ కొడుకు ఎక్కుతాడు. ఇక్కడైతే సెల్లర్ నుంచి బయటికి మా ఆయన అయితే కారు తీసుకురావడానికి వెళ్ళారు. నాకైతే కారు అయితే పడదండి, అస్సలు పడదు. అందుకే నిమ్మకాయ అయితే పట్టుకున్నాను. వామిటింగ్స్ వచ్చేస్తుంటాయి. కాసేపు దాకా అలానే ఉంటుంది అనమాట. ఎందుకంటే పొద్దున్నే లెగుస్తాం కదా ఉదయాన్నే, ఆ టెక్కగా ఉంటుంది. అందుకని కొద్దిగా నిమ్మకాయ పట్టుకున్నాను. సో అపార్ట్మెంట్లో చూడండి ఎవ్వరు లేరనమాట. పొద్దున్నే 4 అవుతుంది, 4:30 4 అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి టైం వచ్చేసి అంత రాత్రి మీద బయలుదేరితే కనుక మాకు సాయంత్రం మళ్ళీ 5:30 అవుతుంది ఊరు వెళ్ళేసరికి. ఇంకెక్కడ ఆపకుండా వెళ్తాం కాబట్టి ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం అనుకోండి. ఇంకా 10:30 ఒక 9:30 కల్లా ఇంకా మేము విజయవాడ అనేది చేరుకుంటాము. సో నేను ఐబ్రోస్ చేసుకున్నాను. ఐబ్రోస్ చేసుకునేటప్పుడు తను వచ్చేసి కొత్తగా మరి నేర్చుకుందో ఏమో కానీ నాకు అక్కడైతే చిన్నగా కట్ అయిపోయింది దారంతో. అదే మీకు చూపిస్తున్నాను. నా మొహము ఇంకా గృహప్రవేశానికి కొంచెం లుక్ పోయిందని అనుకున్నాను. కానీ ఆ రోజు కల్లా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను. నేనైతే కారు ఎక్కేసాను. కారు ఎక్కిన తర్వాత నాకు ఒంట్లో తిప్పేస్తుంది అనమాట. అందుకే నిమ్మకాయ పట్టుకున్నాను. కారు మొత్తం లగేజీ మొత్తం వెనక 5 కూర్చోవాలా. 5 కూర్చునే చోట మొత్తం లగేజే పెట్టుకున్నాను. నేను మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు. నేనైతే ముందు సీట్లో కూర్చున్నాను. ఇంకా తను చేస్తున్నంతసేపు ఇంకా నేను అలా పడుకొని లేచేసరికి ఇంకా పొద్దున్నే అయిపోయిందనమాట. చాలా తెల్లగా అయిపోయింది. సో ఇంకా అక్కడైతే ఇంకా కాసేపు ఇంకా ఏంటంటే ఇంటికాడ నుండే ఛాయ్ పట్టుకున్నాను. ఆ ఛాయ్ అనేది అప్పుడప్పుడు మా ఆయనకి ఇస్తుంటే తాగుతూ ఉన్నారనమాట. ఒక ప్యాస్కోలో పోసుకొని వచ్చేసాను. చూసారు కదా లగేజు, ఇంత లగేజ్తో వెళ్తున్నాము. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు అంతా కొంత తీసుకెళ్ళిపోయాము లగేజ్. ఇంక కానీ ఈసారి వెళ్ళేసరికి చాలా లగేజ్ అయిపోయింది. ఇంకా అలా చూస్తూనే కొలది ఇంకా టైం అయిపోయింది అనమాట. ఇంకా విజయవాడ దగ్గరలో గురించి సామాన్లు, ఇంట్లోకి సామాన్లు ఇంకా ఒక వ్యాన్కి అయితే వేసామన్నమాట. సోఫాలు కావాల్సినవి, మన బెడ్ ఇంకా అవన్నీ సోఫాలు అనేసి ఒక వ్యాన్కి వేసేసాము. మాకు ఇంటికి ఏంటంటే చిన్న సామాన్లు కావాలి కదా, అవన్నీ ఒక అట్ట బాక్స్లో ప్యాకింగ్ చేసుకొని పెట్టేశాము. సో ఇక్కడైతే ఇంకా వచ్చేసాము, విజయవాడ దగ్గరలో వచ్చేసాము. హైవే మీదకి ఎక్కిపోయామన్నమాట. సో ఇక్కడైతే మా బాబు ఎక్కుతాడు కారులో. అప్పుడు అయితే మీకు చూపిస్తాను. అప్పటి వరకు చూడండి. సో గృహప్రవేశానికి 3 రోజుల ముందు వెళ్తున్నాం అనమాట. మరీ ఎక్కువ రోజులు లేదు కూడా టైము. అందరికి చెప్పడం ఇంకా కుదరలేదనమాట. ఇంకా మొన్ననే వచ్చారు. ఇంకా వచ్చినామంటే మళ్ళీ వెళ్ళడానికి కుదరక ఇంకా 3 డేస్ ఉండంగా వెళ్తున్నాము. విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా హైవే మీదకి ఎక్కాం కదా, కనకదుర్గమ్మ టెంపుల్ చూపిస్తాను అనుకున్నాను కానీ చూపించలేకపోయాను. ఫుల్గా నీరు ఉందన్నమాట. బ్రిడ్జి మీద నుండి వెళ్తుంటే చాలా చక్కగా కనిపిస్తుంది. మనం ట్రైన్ మీద వెళ్తాం కదా, అవి కూడా బాగా కనిపించాయి. సో విజయవాడ వచ్చేలోపు ఇంకా మా బాబుకి చెప్తే వాడైతే రెడీగా ఉన్నాడు. అక్కడ చూడండి, చూపిస్తాను. ఒక బ్యాగ్ వేసుకొని రెడీగా ఉన్నాడు. ఇంకా మేము వెళ్ళిపోతామేమో అనేసి చెయ్యి అడ్డైతే పెడుతున్నాడు. ఇంకా మేము అలా వెళ్ళిపోయాము. కొంచెం దూరంలాగా వెళ్ళి ఇంకా అక్కడ ఆపామన్నమాట. తను కూర్చోడానికి అయితే సెట్ చేస్తున్నారు. ఎందుకంటే వెనక మొత్తం లగేజ్ పెట్టేశాం కదా, అవన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టేసి తను కూర్చోడానికి మట్టుకే లగేజ్ అయితే సెట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఏంటంటే కొన్ని సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ వెనకేసేసి అవి అట్ట బాక్సులు ఉన్నాయి కదా, అవి అయితే పెట్టేస్తున్నాము. మేమేమనుకున్నాము, ఇంకా మా బాబు ఎక్కిన తర్వాత ముగ్గురం ఒకేసారి టిఫిన్ చేద్దామా అనేసి మేము ఎక్కడ టిఫిన్ చేయకుండా అలానే వచ్చేసామన్నమాట. ఇంకా వాడికి అడిగితే నేను టిఫిన్ తిన్నాను అని చెప్పాడు. కానీ మళ్ళీ ముగ్గురం కూడా మళ్ళీ టిఫిన్ చేయొచ్చులే అనేసి ఇక్కడైతే టిఫిన్ కాపామన్నమాట. టిఫిన్ తినేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే చాలా మబ్బుగా ఉంది, నిద్ర మబ్బుగా ఉంది అనేసి టిఫిన్ తినేటప్పుడు చూపించలేదు. ఇంకా టిఫిన్ తినేసామా. ఏం టిఫిన్ అండి, బయట టిఫిన్ అస్సలు బాగోదు. ఇంకా మనం ఉండే దగ్గర హోటల్స్లో బాగుంటాయి కానీ ఇలాంటి బయట టిఫిన్ అయితే బాగోదు. ఇంకా టిఫిన్ తినేసి అలా వెళ్ళిపోచ్చేసామన్నమాట.
ఇంకా టిఫిన్ తినేసి ఒక స్లీప్ అయితే వేసాము. స్లీప్ వేసిన తర్వాత ఇంకా భోజనకి అయితే ఆపేసాము. ఇక్కడ భోజనం చాలా దగ్గర నుండి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, ఎక్కడ ఆపాలి అనేసి. ఇక్కడైతే ప్లేస్ ఉంది, కార్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, ఇంకా చాలా బాగుంది అనేసి ఇక్కడ అయితే ఆపాము. భోజనం ఎలా ఉంటుందో చూడడానికైతే ఆకులో నిండుగా కనిపిస్తుంది. ఆ రోజు వెజ్జే కాబట్టి వెజ్జే తింటాను. పప్పు ఏదో ఆకుకూర పప్పు, పచ్చడి, ఆలు కూర, ఇంకేదో కూర అయితే వంకాయ ఆలుగడ్డ కూర అయితే వేశారనమాట. వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి మా ఆయన మా బాబు వచ్చేసి చికెన్ తీసుకున్నారు. చికెన్ ఫ్రై చెప్పారు. నేనైతే ఈ వెజ్తో అయితే తినేసాను అనమాట. చూడడానికి అయితే బాగుంది. టేస్ట్ అయితే చూద్దామనేసి చూశాను. టేస్ట్ కూడా బాగానే ఉంది. అంటే అంత బ్యాడ్ అని చెప్పలేము, అంత బాగుందని చెప్పలేము. అంటే తినడానికి మాత్రం మనం ఇంట్లో వండుకునేలాగే ఉందన్నమాట. బాగుంది. వాళ్ళు చికెన్తో తిన్నారు. ఇంకా నేను సాంబారు, ఇంకా రైస్, ఇంకా పెరుగు అలా టచ్ చేసి తినేసాను అనమాట. సో భోజనం అయితే చాలా బాగుంది. అంటే కొన్ని దగ్గరలో ఏంటంటే మనకు డబ్బులు అయిపోతాయి కానీ కొన్నిసార్లు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అలా ఏం కాకుండా బాగుందనమాట. పర్లేదు అనొచ్చు. కొన్ని దగ్గరలో ఏంటంటే మనం తినడానికి బాగోదు, వదిలేస్తాం కదా, అలా కాకుండా బాగుంది భోజనం అయితే. ఇంకా లాస్ట్లో పెరుగన్నం తినేసిన తర్వాత ఫుల్గా నిద్ర వచ్చేసింది అనమాట నాకు. ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ ఏదో క్షత్రియ భోజనం హోటల్ అనమాట ఇది. ఇంకా సరే అంటే మేము అక్కడే ఆగుతామని కాదు, ఎక్కడైతే ఆకలేస్తుందో, ఎక్కడైతే టైం అవుతుందో అక్కడైతే ఆపేసి ఇంక భోజనం అయితే చేసేస్తాము. ఇంకా పెరుగన్నం తిన్నాను కదా, ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఇంక ఎక్కాను. భోజనం తినేసి 2 గంటలకే 2:30కో ఏమో తిన్నాం అనుకుంటా భోజనము. ఇంకా అక్కడి నుంచి మా ఊరు వెళ్ళేదాకా ఫుల్గా నిద్ర వచ్చేసింది. మా వాళ్ళు నేను నిద్రపోతుంటే వీడియో తీశారనమాట. ఫుల్గా నిద్రపోయాను. ఇంకా అలా నిద్రపోయి ఇంకా నేను లెగిసేసరికి మా ఊరు దగ్గరలోకి వచ్చేసాము. అరే వచ్చేసిందా అనుకున్నాను. మా ఆయన అయితే అలానే అస్సలు పడుకోకుండా అలానే ఇంకా నిద్రపోకుండా ఛాయ్ తాగుతూ ఉండి ఇంకా తనకేంటంటే ముందు ఎవరైనా కూర్చునే వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉంటే టైంపాస్ అవుతుంది అనేసి మా బాబుకి అయితే ముందు ఇచ్చేసాను. నేను అయితే వెనక్కి కూర్చున్నాను. ఇంకా నేను పడుకొని లెగిసేసరికి ఇంకా ఊరైతే వచ్చేసింది. అయ్యో ఇంక వచ్చేసిందా అనుకున్నాను. వాళ్ళైతే ఎంత తొందరగా తెచ్చేసాడో. మా ఆయన అయితే పొద్దున్న ఎప్పుడు 4:30కి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి 4:30. ఇంకా స్టార్ట్ అయ్యామంటే ఎక్కడ ఆపడనమాట. ఎన్నింటికి స్టార్ట్ అయితే మళ్ళీ రిటర్న్ అన్నింటికే దిగిపోతాము మా ఇంటికాడికి వచ్చేసి. వాట్సాప్ చూస్తాయా? వాట్సాప్ చూస్తే చూశారు కదా, మా ఆయన అయితే చాలా హుషారుగా ఉన్నాడు. ఎందుకంటారా, ఊరైతే దగ్గరికి వచ్చేసింది కదా, ఊరు దగ్గరికి వచ్చేసింది అన్నప్పుడు ఇంకా మంచిగా హుషారయ్యి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. ఇంకా నేను కూడా లేచేసరికి ఊరైతే వచ్చేసాను. నేను కూడా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఎందుకంటే చాలా వారం కూడా కాలేదు కానీ వచ్చేసాము మళ్ళీ ఊరు. ఇంకా మా ఊరైతే వచ్చేసాము. చూడండి, ఊరైతే చక్కగా వచ్చేసాము. మేము వస్తున్నామా లేదని కన్ఫ్యూజన్లో ఉన్నారు మా ఆడబడుచు, మా అత్తయ్య, మా ఆడబడుచు కూతురు అనమాట. ఇంకా వస్తున్నారని కూడా చెప్పొచ్చు కదా అని అంటుంది మా ఆడబడుచు కూతురు. సో ఇంకా సర్ప్రైజ్ ఉంటుంది కదా అనేసి ఇంకా అలా చెప్పకుండా అయితే వచ్చేసాము. చూడండి, వచ్చేసరికి కూడా ఇంకా పెయింటింగ్లు అయితే అవుతున్నాయి. మేము వచ్చేసరికి కూడా అసలు ఇంటి పని అనేది అవ్వలేదు. ఇంకా మేము రేపు ఇంట్లో దిగుతాము అనే వరకు సాయంత్రం వరకు ఇంకా ఇంట్లో పని అవుతూనే ఉంది. పెయింటింగ్ అని, అదని ఇదని. ఇంకా గృహప్రవేశం వీడియో నేను పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. కొంత క్లీనింగ్ చేసేటప్పుడు కూడా మీకు అంటే వీడియో తీసాను అనమాట, చూపిద్దామనేసి. తిని వచ్చేసి మా మేనత్త అనమాట, అక్కడ నుండి వచ్చింది మేము వచ్చాము అనేసి. ఇంకా చెప్తుంది బాగానే వచ్చేసారు అంటే పొద్దున్న ఎప్పుడు బయలుదేరారు, ఎంత తొందరగా వచ్చేసారని అడుగుతుంది. సో లగేజ్ అంతా వాళ్ళు దించుతున్నారు. నేను ఇంక వీడియో అయితే తీస్తున్నాను. ఆ లగేజ్ చూడండి, ఫుల్ లగేజ్ అనమాట. చాలా లగేజ్ తీసుకొచ్చాం కదా. ఇంకేంటంటే పెట్టుబడి చీరలు, బ్యాగులు, ఇంకా స్టవ్, ఇంకా ఏమేమో కుక్కరు, ఇంకేంటంటే ఇంటికి కావాల్సిన లైట్స్, కొన్ని సామాన్లు అండి. ఇంకా మా బట్టలు, ఒక పెద్ద బ్యాగ్ బట్టలు, ఇంకా ఇంట్లో కబోర్డ్లో పెట్టుకునే సామాన్లు, అవన్నీ కలిపి ఈ కార్లో ఫుల్గా అయిపోయాయి. అవన్నీ మా బాబును మా ఆయన అయితే దించుతున్నారు. వాళ్ళు దించుతుంటే నేను అలా వీడియో అయితే తీసాను అనమాట. ఇంటికైతే వచ్చేసాం కదా, ఇంకా గృహప్రవేశం వీడియో, ఇంట్లో ఉండే వీడియో అన్నీ పెడతాను. సో ఇదైతే మా ఇల్లు అనమాట. చూసారు కదా, వెనక నుండి అయితే వచ్చాము. అదైతే ముందు, ఇదంతా ఇంటి వెనక పెరట ఉంటుంది కదా, వెనక నుండి ఒక గుమ్మము, ముందు నుండి ఒక గుమ్మ అనమాట. అటు నుండి వస్తే ఇది వెనక వచ్చేసి ఇంకా మా పక్కన ఇలా
చిన్నగా గార్డెన్ లాగా ఉంటుంది. సో వెనక్కి వచ్చేసి ఇంకా చూడండి మొత్తం కిచెన్ లాగా అయిపోయింది అనమాట. ఈ మీద ఇంటి పని చేసేటప్పుడే ఈ లోపల కూడా సెల్ఫ్లు ఇంకా అన్నీ ఇక్కడ కరెంటు బోర్డులు అన్నీ పెట్టించేసాము. ఇంకా నేను వచ్చిన తర్వాత మొహం కడుక్కున్నాను. ఇంకా పొద్దున్న ఎప్పుడో ఇంకా మొహం మీద నీళ్ళు వేసాను. భోజనం చేసేటప్పుడు మొహం కడుక్కున్నాను కానీ ఇంకొచ్చి ఇంకా అలా ఫ్రెష్ అయితే ఇంకా అమ్మ అన్న వచ్చేసామా అని ఫీలింగ్ వస్తుంది కదా. సో మా ఇంటికైతే చక్కగా వచ్చేసామండి. సో గృహప్రవేశం వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మా ఆడబడుచు కూతురు అయితే చూస్తుంది, అక్క టీ చేయాలా అని అడుగుతుంది అనమాట. ఆ చెయ్యి అని చెప్తున్నాను. ఇంతట్లోగా నేను చక్కగా వీడియో తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాను. వెనకైతే చాలా బాగా చేసేసారనమాట. ప్లేట్స్ అదే సెల్ఫ్లు అన్నీ వేశారు చక్కగా. ఇది ఒక పెద్ద కిచెన్ అయిపోయింది, మంచిగా అయిపోయింది. అన్ని ఆ సామాన్లన్నీ ఇందులోనే పెట్టుకుంటున్నాము. సరే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం.